యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తండ్రి చిత్రం చేస్తున్న చైతు తర్వాత తన 24 చిత్రంలో నటించబోతున్నారు. హర్రర్ థ్రిల్లర్ విరూపాక్షతో భారీ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు కార్తిక్ దండు, సాయి దుర్గా తేజ్ సంయుక్త జంటగా నటించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ విజయం తర్వాత అక్కినేని నాగచైతన్యతో సినిమా చేసే అవకాశాన్ని కార్తిక్ అందుకున్నారు. చైతన్యకిది 24వ సినిమా. విరూపాక్ష చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇంకెప్పుడు లేనంత లోతుకు అతను వెళ్తాడు అని ఒక క్యాప్షన్ కూడా రిలీజ్ చేశారు. ప్రీ-లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదొక మిస్టరీ థ్రిల్లర్ అని అర్థం చేసుకోవచ్చు. తనకు హర్రర్ సినిమాలు చూడడం అంటే భయమని అక్కినేని నాగచైతన్య గతంలో తెలిపారు. తాను హర్రర్ సినిమాలు చేసే అవకాశం లేదన్నట్లు కూడా 2-3 సందర్భాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అక్కినేని కుటుంబానికి మనం వంటి మధురమైన విజయాన్ని అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్ చేశారు. అది థ్రిల్లర్ సిరీస్. ఇప్పుడు విరూపాక్ష దర్శకుడితో హర్రర్ సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. తండేల్ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక చైతు ఈ సినిమా పనులు మొదలు పెడతారని తెలుస్తుంది. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందని ప్రకటించారు. ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు. కాన్సెప్ట్ పోస్టర్లో ఒక విచిత్రమైన కన్ను లోపల రాక్ క్లైంబింగ్ టూల్స్ తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగచైతన్య కనిపించారు. ఇక్కడ చైతన్య ఫేస్ కనిపించనప్పటికీ ఇది ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. NC24 గురించి చైతు ట్వీట్ చేస్తూ ఇది పౌరాణిక థ్రిల్ అందిస్తుంది. దర్శకుడి అమేజింగ్ విజన్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. నా రాబోయే ప్రాజెక్టు కోసం నాగచైతన్యతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నారు.